మన ఇండియన్ సినిమాని ఒక రేంజ్ కి తీసుకుపోయే కాంబో ఇది. అసలు ఆ స్క్రిప్ట్ విన్న విలియం రైట్ అనే వ్యక్తి ఒక క్రేజీ రెస్పాన్స్ ఇచ్చిండు. The story is unbelievable. ఇండియన్ బోర్డర్స్ ని క్రాస్ చేసి లాస్ ఏంజలస్ కి వెళ్ళి చిన్న చిన్న డీటెయిలింగ్ తో ఈ సినిమాని తీయబోతురు. అవెంజర్స్ ఎండ్ గేమ్, ఇంటర్స్టెల్లార్, ఇన్సెప్షన్, అవతార్ వాళ్ళు అక్కడ మోషన్స్ క్యాప్చర్ చేసినప్పుడు స్క్రీన్ లో ఒకటి కనిపిస్తుంది. అసలు ఎలాంటి మూవీ తీయబోతున్నారు, ఈ మూవీ బడ్జెట్ ఎంత, ఇందులో అల్లు అర్జున్ ఎన్ని పైసలు తీసుకోబోతున్నాడు, అసలు ఎలాంటి సినిమా తీయాలనుకుంటున్నారు, మొత్తం A to Z డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. పొల్లుపోకుండా అల్లు అర్జున్ గారి కొత్త మూవీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం, విచ్ ఈస్ 8822XA6. మన ఇండియన్ సినిమాని ఒక రేంజ్ కి తీసుకుపోయే కాంబో ఇది. అది కూడా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వస్తుంది. ఇక్కడ అల్లు అర్జున్ మళ్ళీ నిరూపించుకోబోతున్నాడు పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని. ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతుంది అట్లీ గారు. ఇప్పటివరకు అయితే అట్లీ గారు 5 మూవీస్ చేసిరు. రీసెంట్ గా వచ్చిన జవాన్, బిగిల్ అండ్ అదిరింది. ఈ సినిమాలో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే డబుల్ యాక్షన్ ఉండబోతుందని. అకార్డింగ్ టు అట్లీ గారి ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే అందులో డబుల్ యాక్షన్ ఖచ్చితంగా ఉంది. సో ఈ మూవీలో కూడా ఒక డబుల్ యాక్షన్ ఉండబోతుందని ఆడియన్స్ స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు. అసలు ఆ స్క్రిప్ట్ విన్న విలియం రైట్ అనే వ్యక్తి ఒక క్రేజీ రెస్పాన్స్ ఇచ్చిండు. ఆయన అసలు షాక్ లో ఉన్నాడు. ఇదేం స్క్రిప్ట్ రా అని ఎక్స్ప్రెస్ చేసిండు. The story is unbelievable. ఈయన గతంలో ఎలాంటి సిరీస్ మీద VFX చేసిండంటే డెడ్ పూల్, స్ట్రేంజర్ థింగ్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటి సిరీస్ మీద VFX చేసినక్కడ కూడా మన అట్లీ గారి స్టోరీ ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. యాజ్ వి నో, ఈ మూవీ సన్ పిక్చర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అదే మన కావ్య మేడం వాళ్ళ కంపెనీ. ఇండియన్ బోర్డర్స్ ని క్రాస్ చేసి లాస్ ఏంజలస్ కి వెళ్ళి చిన్న చిన్న డీటెయిలింగ్ తో ఈ సినిమాని తీయబోతురు. అక్కడ వరకు వెళ్ళి VFX యాడ్ చేయబోతున్నారు అంటే ఎలాంటి సినిమాను ఊహించుకోవచ్చు. ఈ VFX చేసే కంపెనీ పేరు లోలా VFX. ఈ కంపెనీ గతంలో చాలా పెద్ద పెద్ద సినిమాలనే తీసింది. అవెంజర్స్ ఎండ్ గేమ్, ఇంటర్స్టెల్లార్, ఇన్సెప్షన్, అవతార్ ఇలాంటి పెద్ద పెద్ద మూవీస్ లో VFX ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు మన ఒక తెలుగు సినిమాలో కూడా VFX ఇవ్వబోతున్నారు. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఎలాంటి మూవీ రాబోతుందో అని. అండ్ ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 800 crores. అండ్ ఇప్పటివరకు ఇండియన్ మూవీస్ లోనే థర్డ్ హైయెస్ట్ బడ్జెట్ మూవీ అవ్వబోతుంది ఇది. ఈ మూవీకి అల్లు అర్జున్ గారు ఆల్రెడీ 175 crores తీసుకున్నారు. మళ్ళీ మూవీ రిలీజ్ అయినాక ప్రాఫిట్ లో నుంచి 15% మళ్ళీ తీసుకుంటారు. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తే 2027 లో రావచ్చని ఎక్స్పెక్టేషన్ ఉంది. సన్ పిక్చర్స్ వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోలో నాకు ఒక్కటి అర్థమైంది, ఇందులో యాక్షన్ ఉండబోతుంది. ఆయన అక్కడ ఎక్స్ప్రెస్ చేసిండు అనదర్ ఆఫ్టర్ అనదర్ అని. It's just the action and it's just like one thing after another where I'm like, oh my god. వీళ్ళకి ఈ మూవీ చూడాలని చాలా ఆతృతగా ఉంది. సో ఈ మూవీ లెవెల్ మీకే అర్థమై ఉంటుంది. ఈ మూవీ రియల్ వరల్డ్ గురించి అయితే కాదు, ఇందులో ఒక ఫ్యాంటసీ వరల్డ్ ఉండబోచ్చు, లేకపోతే ఫ్యూచరిస్టిక్ ఉండొచ్చు. సన్ పిక్చర్స్ వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోలో డీటెయిల్ గా చూస్తే వాళ్ళు అక్కడ మోషన్స్ క్యాప్చర్ చేసినప్పుడు స్క్రీన్ లో ఒకటి కనిపిస్తుంది. అదే ఒక ఫారెస్ట్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఇది ఒక చాలా పాతకాలమైన మూవీ ఉండొచ్చు. అంటే ఈ మూవీ ఐస్ ఏజ్ లాంటి కాలంలో ఉండొచ్చు. అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం భూమి గురించి ఉండొచ్చు. దీంతో పాటు ఫ్యూచరిస్టిక్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ డబుల్ యాక్షన్ ఉండబోతుంది కాబట్టి. సన్ పిక్చర్స్ రిలీజ్ చేసిన వీడియోకి 6 million వ్యూస్ రాగానే వాళ్ళు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. బట్ ట్విట్టర్ లో ఇది ట్రోలింగ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సైడ్ బై సైడ్ పిక్చర్స్ లో ఒక అతను కింద కమెంట్ చేసిండు, మై బ్రదర్ ఇట్ హాజెంట్ ఈవెన్ బిగన్ అండ్ యూ హ్యావ్ బీన్ లిఫ్టెడ్ డ్యూన్ పోస్టర్. వీళ్ళు రిలీజ్ చేసిన ఈ పోస్టర్ కి డ్యూన్ పిక్చర్ తో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఈ సినిమా హైప్ చూస్తే హాలీవుడ్ నే సౌత్ ఇండియాకి తెచ్చేలా ఉన్నారు. ఈ సినిమా కూడా ప్రభాస్ గారి బాహుబలి 1-2 తర్వాత సాహులాగా ఫెయిల్ అవుతుందా, లేకపోతే పుష్ప 1-2 తర్వాత హిట్ అవుతుందా? అండ్ ఈ మూవీలో హీరోయిన్ ఉండబోతుందా? ఒకవేళ ఉంటే ఎవరు ఉంటారు కింద కామెంట్లో చెప్పండి. ఒకవేళ వీడియో కొద్దిగా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.